ఈ కేరళలో జరిగిన ఈ కేసు యాక్చువల్లీ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ టు డిస్కస్ మగవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకి అసలు ఇండియాలో ప్రొటెక్షన్ ఏంటి అని. ఇప్పుడు ఇదే మనం రోల్ రివర్స్ చేసి ఒక ఒక మగ మనిషి వీడియో తీసి అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉంటే ఈ కేసు ఇప్పటికి ఒక గ్లోబల్ సెన్సేషన్ అయ్యేది. కానీ ఇక్కడ అమ్మాయి వీడియో తీసి అబ్బాయి చనిపోవడం వల్ల అంత సెన్సేషన్ అవ్వడం లేదు ఈ కేసు. కానీ వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ గ్రూప్స్ వేకింగ్ అప్. ఇది ఎందుకు అంటే ఇది ఒక కేసు కాదు, ఇవి సిరీస్ ఆఫ్ కేసెస్ ఇలా జరిగాయి పాస్ట్లో కూడా. యుఎస్లో కూడా వెరీ రీసెంట్లీ వైభవ్ దుగ్గల్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇతను ఒక మెడికల్ స్కూల్లో స్టూడెంట్. ఒక అమ్మాయి అతని దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తే అతను ఏవో క్వశ్చన్స్ అడిగాట. అమ్మాయికి అది అబ్జెక్షనబుల్గా అనిపించి డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే అతన్ని తీసేశారు. కానీ అసలు అతన్ని ఎంక్వైరీకి పిలవడం కానీ లేదా అసలు ఏం జరిగింది అని సెకండ్ సైడ్ అసలు అతనికి ఆపర్చునిటీ ఇవ్వలేదు. దీంతో సివియర్ మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కేరళ కేసుకి బ్యాక్ వద్దాం. ఈ కేరళ కేసులో కూడా ఈ అమ్మాయి వీడియో తీసి వైరల్ చేసింది. అయితే ఈ వీడియోకి ముందరే కొంతమంది అమ్మాయిలు ఇలాంటి వీడియోసే ఇలా పబ్లిక్ ట్రాన్సిట్లోనే తీశారు. అంటే ప్రాబబ్లీ ఇట్ వాస్ పికింగ్ అప్ యాజ్ ఎ ట్రెండ్. అయితే ఈ వీడియో తీసి ఆ అమ్మాయి పెట్టగానే ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది. చాలామంది కూడా ఆ వీడియోలో అమ్మాయిదే తప్పు, ఎందుకు అంటే ఆ అమ్మాయి అసలు ముందు వేరే ఉంది, తర్వాత కావాలని అతని దగ్గరికి వెళ్ళింది, కావాలని అతన్ని ఇలా చూపించింది అని అంటున్నారు. ఆ తర్వాత అమ్మాయి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను వ్యూస్ కోసం చేయలేదు, నేను దీనిలో జరిగే సెక్షువల్ అసాల్ట్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ అవేర్నెస్ తీసుకురావడం కోసం చేశాను అనుకుంటున్నాను. బట్ ఇదంతా జరుగుతుండగానే ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కోఇన్సిడెన్స్ ఏంటి అంటే ఇలాంటి కేసెస్ మీదే కేరళలోనే వికృతి అనే సినిమా కూడా వచ్చింది. సేమ్ ఇలానే ఎవరో సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఒక మనిషి మీద అతని లైఫ్ ఎలా టర్న్ అయిపోయింది అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ సో ట్రూ. అండ్ ఎస్పెషల్లీ మనం మగవాళ్ళకి కనుక ఇలా జరిగితే వాళ్ళ మీద ప్రొటెక్షన్కి లేదా లాస్కి స్కోపే లేదు. మీరు ఇండియాలో చూసుకుంటే ఇండియాలో PWDVA అని ఒక యాక్ట్ ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్పి. PWDVA అనే లా ఓన్లీ విమెన్ కి మాత్రమే అప్లై అవుతుంది. దీనిలో ఓన్లీ విమెన్ ఆర్ సీన్ యాజ్ అగ్రీవ్డ్ పర్సన్స్. ఇది మెన్కి అప్లై అవ్వదు. ఒకవేళ మెన్కి కనుక ఏదన్నా డొమెస్టిక్ వైలెన్స్ జరిగితే వాళ్ళు జనరల్ యాక్ట్స్ ఆర్ జనరల్ లాస్కే వెళ్ళాలి. అంటే IPC ఆర్ BNSకి వెళ్ళాలన్నమాట. స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇండియన్ లాలో మెన్కి లేవు. యుఎస్లో చూసుకుంటే వావా అని ఒకటి ఉంది. దీన్నే వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ యాక్ట్ అంటారు. హవెవర్ పేరులో విమెన్ అనున్న ఈ లాని మెన్కి కూడా అప్లై చేస్తారు. ఇట్ ఈస్ అ వెరీ జెనరిక్ లా అండ్ కెన్ బి అప్లైడ్ ఫర్ బోత్ విమెన్ అండ్ మెన్. ఈ లూప్ హోల్ వల్ల మగవాళ్ళ మీద దారుణాలు జరుగుతున్నా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా పోయింది. ఇట్స్ హై టైమ్ యాక్చువల్లీ మెన్ షుడ్ స్టాండ్ అప్ అండ్ ఫైట్ ఫర్ లాస్ అగేన్స్ట్ దెమ్. వాళ్ళు తెచ్చుకోనంత కాలం ఈ అట్రోసిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఆడవాళ్ళ మీద ఎందుకు వచ్చాయి అంటే ఆడవాళ్ళ మీద అట్రోసిటీస్ జరిగాయి, ఆడవాళ్ళు ముందుకొచ్చి ఫైట్ చేశారు లాస్ కోసం, సో వాళ్ళకి స్పెషల్ లాస్ వచ్చాయి. ఇలానే మగవాళ్ళు కూడా ఫైట్ చేయాలి. అంటే మరి ఆడవాళ్ళు కూడా చేయరు అంటే నాలాంటి వాళ్ళు కొంతమంది వస్తారు ఫైట్ చేయడానికి. కానీ నేను ఫైట్ చేస్తే మళ్ళీ నన్ను కూడా అంటారు, ఏంటి నువ్వు రీచ్ కోసం చేస్తున్నావా అని. మగవాళ్ళ పోరాటంలో మగవాళ్లే ముందుకొస్తే ఆ పోరాటానికి కొంచెం మొమెంటం వస్తుంది అండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అలానే సినిమాల్లో కూడా మనం చాలా జోకులు చూస్తున్నాం ఈ మధ్యన. బ్లూ డ్రమ్ అని, ప్రెషర్ కుక్కర్ అని. లెట్ మీ టెల్ యూ వన్ పాయింట్. అనాదిగా ఇండియన్ సినిమాలో ఎస్పెషల్లీ తెలుగు సినిమాలు చూసుకుంటే గనక ఆడవాళ్ళ మీద కిరోసిన్ పోసి తగలెట్టడం అనే సీన్స్ మనం ఎన్నో చూసాము. అంటే అత్తగారు కోడళ్ళ మీద కిరోసిన్ పోసి చంపేయడం లేదా గ్యాస్ పేల్చి చంపేయడం అనే సీన్స్ని మనకి సినిమాల్లో చూపించారు. ఇవి చాలా నార్మలైజ్ చేసేసారు. లాస్ట్లో అత్తగారు నన్ను క్షమించండి అనగానే అత్తగారికి మాఫీ ఇచ్చేసి మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసిపోతారు. ఇట్లాంటి సీన్స్ ఎన్నో సినిమాల్లో మనం చూసాము. అంతకుముందు ఆడవాళ్ళ మీద జోకులు కూడా వేసుకునేవాళ్ళు. పెళ్ళై వెళ్ళగానే మీ ఇంట్లో కిరోసిన్ స్టవ్వా గ్యాస్ స్టవ్వా, ఓ మీ ఇంట్లో కిరోసిన్ కాదా గ్యాసా, కొంచెం బెటరే, ఇలాంటి జోకులు అనమాట. ఇవన్నీ నార్మలైజ్ చేయడం వల్ల ఏమైంది అంటే ఈ విమెన్ డెత్స్ అనేవి కూడా సొసైటీలో నార్మలైజ్ అయిపోయాయి. ఎవరింట్లో అయినా ఆడవాళ్ళు చనిపోతే ఇలాగా కిరోసిన్ పోసుకోనో లేదా పోసో వాళ్ళ మీద అంటే హత్యో లేదంటే ఆత్మహత్యో జరిగితే చాలా నార్మల్ అయిపోయిందో ఆ ఇంట్లో కోడలు చచ్చిపోయింది అని. అత్తగారితో కొన్ని రోజులు మాట్లాడడం మానేసేవాళ్ళు లేదా మామగారితో మాట్లాడడం మానేసేవాళ్ళు. మళ్ళీ తర్వాత సొసైటీలో అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అదే నార్మల్సీ మనము మగవాళ్ళకి తీసుకొస్తున్నాము. బ్లూ డ్రమ్ములని, ప్రెషర్ కుక్కర్లని జోకులు వేసి. ఈరోజు ఇదంతా మీకు జోక్గా అనిపించవచ్చు, కానీ డౌన్ ద లేన్ 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఈ కేసెస్ పెరిగాక అప్పుడు మళ్ళీ ఇట్ విల్ బి టూ లేట్ టు ఫైట్ అగేన్స్ట్ దీస్ థింగ్స్. ఐ పర్సనలీ ఫీల్ దట్ మెన్ షుడ్ స్టాండ్ అప్ and oppose these kind of jokes and fight
టు బ్రింగ్ దేర్ ఓన్ లాస్ ఇన్ టు ద లా సిస్టమ్ అండ్ జ్యుడిషియరీ సిస్టమ్. మీరు వాయిస్ రైజ్ చేయనంత కాలం మీకు ఈ అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. అండ్ మాలాంటి ఆడవాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేసినా కూడా మా నోర్లు మూయించేస్తారు, లేదా మమ్మల్ని హేళనగా చూస్తారు. ఎవరో ఒకసారి నేను ఇలానే మాట్లాడుతుంటే, ఓ పిక్ మీ అంటే నాకు అర్థం కాల పిక్ మీ అంటే ఏంటి అని. ఆ తర్వాత తెలిసింది మగవాళ్ళ గురించి మాట్లాడితే నాకు రీచ్ కోసము, లేదంటే మగవాళ్ళు నన్ను ఇష్టపడతారు అంట. నన్ను మగవాళ్ళు ఇష్టపడడం ఏంటి? నేను ఏమన్నా ట్రాష్ నా పిక్ చేయడానికి? ఐ విల్ బి చూజన్. సో ఇలాంటి జోకులు కాదు, ఇలాంటి సర్కాజం కాదు. మెన్ షుడ్ స్టాండ్ అప్ ఫర్ దేర్ ఓన్ లాస్ అండ్ ఫర్ దేర్ ఓన్ ప్రొటెక్షన్. వాళ్ళ వాయిస్ రైజ్ చేయనంత కాలం ఈ అట్రోసిటీస్ కంటిన్యూ అవుతాయి. అండ్ సొసైటీలో సినిమాల త్రూ లేదా వేరే కేసెస్ త్రూ నార్మలైజ్ అవుతూనే ఉంటాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి.